హౌ మెనీ పీపుల్ వాంట్ టు చేంజ్? ఎంతమంది మారాలి అనుకుంటున్నారు? ఎంతమంది జీవితాన్ని సరిచేసుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుని దీవెనను పొందుకోవాలి అనుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఎంతకాలం నువ్వు శరీరంలో జన్మిస్తూ ఉంటావు, ఎంతకాలం నువ్వు శరీరంతోనే జన్మించి శారీరక ఆశలు నెరవేర్చుకుంటూ ఉంటావు. దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఆమేన్, హల్లెలూయా. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని, అసలు క్రొత్తగా జన్మించడం ఏంటి? అసలు క్రొత్తగా ఎందుకు జన్మించాలి? క్రొత్తగా జన్మిస్తేనే దేవుడు రాజ్యంలోకి అడుగు పెట్టే ఆ కృపను దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? క్రొత్తగా జన్మించడము అంటే పాత విషయాలు కొన్ని మన మనసులో ఉంచుకుని, లేకపోతే శారీరక ఆశలు మనసులో ఉంచుకుని, నేను క్రీస్తు యేసునందు నూతన సృష్టి అనుకునే వాళ్ళు, అదే క్రొత్త సృష్టి. క్రొత్త సృష్టి, యు మస్ట్ బి బోర్న్ న్యూ. ఏమంటాడు యేసుక్రీస్తు వారు? యు మస్ట్ బి బోర్న్ ఎ న్యూ. ఎప్పుడైతే నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ నీవు దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టలేవు. ఇదే మాట ఈరోజు దేవుడు నీతోనూ, చూస్తున్న వాళ్ళతోనూ, వింటున్న వాళ్ళతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నాలో కొత్తగా జన్మిస్తేనే కానీ, నా ద్వారా కొత్తగా జన్మిస్తేనే కానీ నా ఆశీర్వాదంలోకైనను, నా అభిషేకంలోకైనను, నా పిలుపులోకైనను, నా నిత్య జీవంలోకైనను, నా మార్గంలోకైనను, నా సత్యంలోకైనను, నా జీవంలోకైనను, నా యొక్క పరలోకంలో అయినను నీవు అడుగు పెట్టలేవు. క్రొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు అడుగు పెట్టలేవు. క్రొత్తగా జన్మించడం చూడండి, యోహాను సువార్త అదే 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మన ప్రభువు ఒక మాట మాట్లాడతారు, చూద్దాం. శరీర మూలముగా జన్మించినది, శరీర మూలముగా జన్మించినది, శరీరమును జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ శరీర మూలముగా ఏది జన్మించినను శరీరమే. ఆమేన్. ఎప్పటి వరకైతే మీరు శరీరములో, అదే శరీరంలో జన్మిస్తూ ఉంటారో అప్పటి వరకు మీరు ఆత్మ ద్వారా జన్మింపలేరు. ఎప్పుడైతే శరీరంగా జన్మించిన మీ శరీరాన్ని, ఆ పాపపు మనస్సుని, ఆ పాపపు శరీరాన్ని మారు మనస్సు అనే మారు మనస్సును పొందుకుని, ఆ పాపపు శరీరమును నీటి ద్వారా మరలా నూతన శరీరముగా మార్చుకుని, తద్వారా దాని ద్వారా మరలా ప్రభు యొక్క ఆత్మతో జన్మిస్తే గాని మనం పరలోకంలోకి అడుగుపెట్టలేం. ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము నీవు దీవించబడాలన్నా, వర్ధిల్లాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అన్నా నువ్వు కొత్తగానే జన్మించాలి. ఇప్పుడు చెప్పండి నాకు ఒక సమాధానం. ఎంతమంది ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేశారు? ఎంతమంది సత్యాన్ని మాట్లాడారు ఈ సంవత్సరం? ఎవ్రీవన్ హ్యావ్ ఎ హిపోక్రసీ. టుడే that hypocrisy must and should be get out from your life. ఆ యొక్క వేషధారణ అనేది నీ జీవితంలోంచి వెళ్ళిపోవాలి. వేషధారణ లేదు అనుకునే స్థితిలో నువ్వు ఉంటే నువ్వు నిజంగా వెలుగుతోత స్థితిలో ఉన్నట్టు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీతో మాట్లాడట్లా, అపవాది నీతో మాట్లాడి నిన్ను ప్రేరేపిస్తున్నాడు. వేషధారి అనే వ్యక్తి నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. శారీరక స్థితిలో ఉంటూ నేను ఆత్మీయంగా జన్మించాను అనుకుని, శారీరక స్థితిలో ఉంటూ శారీరక కోరికలన్నీ నెరవేర్చుకుంటూ నేను ఆత్మీయ స్థితిలో ఉన్నాను అనుకున్నావు, చూసావా? అది వేషధారణ. అది ఏదైనా సరే శరీరముతో పుట్టింది శరీరమే. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మై ఉన్నది. అసలు ఎందుకు జన్మించాలి మనం ఆత్మ ద్వారా?
అసలు ఆత్మ ద్వారా జన్మిస్తేనే ఎందుకు మనం దీవించబడతాం? ఎందుకు మన ఆత్మ ద్వారా జన్మించితేనే కార్యాలు జరుగుతాయి? ఎందుకు మన ఆత్మ ద్వారా జన్మిస్తేనే మన పరలోకానికి వెళ్ళగలం? ఎందుకు మన ఆత్మ ద్వారా జన్మిస్తేనే క్రీస్తు అభిషేకాన్ని పొందుకోగలం? ఎందుకు మన ఆత్మ ద్వారా జన్మిస్తేనే క్రీస్తు వలె మనం లోకానికి వెలుగుగాను ఉప్పుగా ఉండగలం? ఎందుకంటే చూడండి, రోమియోలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 8వ వచనములో దేవుడు చాలా అద్భుతమైన ఒక మాట మాట్లాడతాడు. కాగా శరీర స్వభావము కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఏంటంట? గట్టిగా చెప్పండి, ఏంటిది? శరీర స్వభావము. అసలు శరీర స్వభావం అంటే when the spirit is controlling you, you can't fulfill the desires of flesh. Amen. Hallelujah. But when your flesh controlling you, you want to fulfill the desires of your flesh. That's why God said to every disciple, you must be born anew to receive my spirit and live accordingly my spiritual nature. Amen. Hallelujah. దేవుడు నన్ను మరలా ఎందుకు జన్మించమన్నాడంటే, ఎంతకాలము నువ్వు శరీరంలో జన్మిస్తూ ఉంటే, శరీర స్వభావం కలిగిన వాడిగా ఉంటే శరీర ఆశలు నెరవేర్చేవాడిగా ఉంటావు తప్ప ఆత్మీయ ఆశలు నెరవేర్చేవాడిగా ఉండవు. అబ్రహామును పిలిచినప్పుడు శారీరకంగా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, but he never fulfilled his desires of flesh, but he want to fulfill what exactly he received from God. Amen. దేవుడు ఏదైతే నీ వద్దకు ఆయన పంపించి ఉన్నాడో అది పొందుకుని దాన్ని ఫుల్ఫిల్ చేసే వ్యక్తిగా నీవు మారాలి తప్ప నీకున్న ఎమోషన్స్, నీకున్న స్థితిగతుల్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ఎప్పుడు అవుతుంది? ఎందుకంటే నువ్వు ఆత్మీయతలో లేనట్టు. శరీరం ఎప్పుడు ఇతరుల నుంచి సహాయం కోరుకుంటుంది, శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటుంది, శరీరం ఎప్పుడు తన కోరికను తాను కోరుకుంటుంది. కానీ ఆత్మ ఎప్పుడు దేవుని సహాయమును, దేవుని ఉపస్థితిని, దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క స్నేహాన్ని, సహవాసాన్ని ఆత్మ కోరుకుంటుంది. అందుకే దేవుడు అనేక మార్లు అంటాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అందుకే ఇక్కడ ఉన్నాడు, ఆత్మ మూలంగా జన్మించితే తప్ప మన జీవితాల్లో ఆత్మీయమైన విషయాలు కనబడవు. ఆత్మ దేవుణ్ణి చూడేటట్టు, దేవుని యొక్క మహిమను చూసినట్టు, దేవుని యొక్క సామర్థ్యాన్ని చూసినట్లు, దేవుని యొక్క స్థితిగతులను చూసినట్లు, దేవుని యొక్క ఆయన యొక్క ప్రేమను, ఆయన కృపను చూసేటట్లు ఆత్మ చేస్తుంది. ఆత్మ ఎన్నడూ నిన్ను నిర్పాటులో కానీ, నిస్సహాయతలో కానీ, ఎటువంటి సహాయం పొందుకోలేని వ్యక్తిగా కానీ, అవిశ్వాసమైన వ్యక్తిగా కానీ, విశ్వాసం లేని వ్యక్తిగా కానీ చేయదు. కానీ శరీరం మాత్రం చేస్తుంది. నాకెవరు సహాయం చేయరు, నన్ను ఎవరు లేపువారు లేరు, నన్నెవరు ముందుకు తీసుకెళ్ళరు, నన్నెవరు నిలబెట్టరు. ఒకడొకడు నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు హ్యావ్ ఎ డిజైర్, ఏంటిది? ఇఫ్ యు హ్యావ్ ఎ డిజైర్. భారతదేశం అంతా రూపాయి వేసి ఒక సచిన్ టెండూల్కర్ చేయలా. సచిన్కి కోరుకుంది కాబట్టి సచిన్ టెండూల్కర్ అయ్యాడు. ఒక బాక్సర్ని కోరికుంది కాబట్టి వాడు బాక్సర్ అయ్యాడు. ఒక చదువుకునే వ్యక్తి ఒక ఏ చేశాడంటే వాడు కోరుకుంది కాబట్టి వాడు అయ్యాడు. అంతేనా? శరీరం ఎప్పుడు ఏం చేస్తుంది? I need someone help, but the Holy Spirit always lead you. అందుకే యేసుక్రీస్తు ఏమన్నారంటే, పరలోకము నుంచి నా తండ్రి నీకు ఒక ఆదరణకర్త పంపిస్తాడు, ఆయన నిన్ను సర్వసత్యములోకి నడిపించి ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి నడిపించి పాపమును ఒప్పుకొని రెడీ చేస్తాడు. ఈరోజు ఒకవేళ నువ్వు చెప్పిన చిన్న అబద్ధాన్ని ఒప్పుకోలేని స్థితిలో ఉంటున్నావేమో, ఈరోజు నువ్వు చూసిన ఆ యొక్క చెడు చూపును ఒప్పుకోలేని స్థితిలో ఉంటున్నావేమో, ప్రార్థన చేయకుండా ఉన్న స్థితిని నువ్వు ఒప్పుకోలేకపోతున్నావేమో, బైబిల్ చదవకుండా ఉన్న స్థితిని నువ్వు ఒప్పుకోలేకపోతున్నావేమో, అహంకారముతో, దురహంకారముతో, నీకున్న ధనాన్ని, నీకున్న జ్ఞానాన్ని, నీకున్న సామర్థ్యాన్ని చూసి నువ్వు ఒప్పుకోలేకపోతున్నావో, ఖబర్దార్, నీవు కష్టముల్లో ఉన్నావు. ఖబర్దార్, నీవు దేవుని యొక్క ప్రేమకి, కరుణకి దూరముగా ఉన్నావు, అపవాదికి చాలా దగ్గరగా ఉన్నావు. ఎందుకని? You are not fulfilling the desires of the Holy Spirit, but you are fulfilling desires of your own flesh. నీ సొంత శరీర ఆశలను నెరవేర్చుకుంటున్నావు. నీ సొంత శరీర ఆశలను నెరవేర్చుకుంటున్నావు. శారీరకంగా నేను ఒక 10 రూపాయలు విత్తితే దేవుడు నన్ను దీవిస్తాడు, లేదండి. నేను దానం చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, లేదండి. నీకు హృదయంలో చెడు పెట్టుకుని, అహంకారం పెట్టుకుని, దురహంకారం పెట్టుకుని, కుళ్ళు పెట్టుకుని, కుతంత్రం పెట్టుకుని, ఇతరుల మీద చాడీలు చెప్పే ఆత్మను పెట్టుకుని నువ్వు 100 మందికి భోజనం పెట్టిన దేవుడు దీవిస్తాడా? చెప్పండి. ఒక వ్యక్తి ముందు మీరు మంచిగా మాట్లాడి ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత నీకు నచ్చిన నోటెమ్మట నువ్వు మాట్లాడుకుని, నీ జ్ఞానంతో, నీ ఆలోచనతో, నీ స్థితితో వాడిని అర్థం చేసుకుని నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడతా
ఉంటే దేవుడు దీవిస్తాడా? ఒక మనిషి దగ్గర ఒక రకమైన జీవితం, ఇంకొక మనిషి దగ్గర ఒక రకమైన జీవితం. యవ్వనస్తులారా, దేవుడు అటువంటి వ్యక్తిని కూడా చూపించాడు నాకు. నీ పేరెంట్స్ దగ్గర ఒక రకమైన జీవితము, పాస్టర్ గారి ముందు ఒక రకమైన జీవితము, దేవుడి ముందు ఒక రకమైన జీవితం. 2022 డిజాస్టర్గా ఉండకూడదు అంటే ఈ రోజుకు నువ్వు మార్చుకో, లేకపోతే డిజాస్టర్ ఇక లైఫ్ లాంగ్. ఎందుకని? నువ్వు చేస్తున్నది 3 రకమైన జీవితాలు, కానీ దేవుడు అవునంటే అవును, కాదంటే కాదనే స్థితిలో నేను ఉండమన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ మారలేదు. హల్లెలూయా. చాలామంది శారీరకం ద్వారానే దేవుణ్ణి ప్లీజ్ చేద్దాం అనుకుంటారు. ఒకటి విశ్వాసము, వితౌట్ ఫెయిత్ యు కాంట్ ప్లీజ్ గాడ్. ద సేమ్ వే శారీరక స్వభావం కలిగి దేవుణ్ణి మనం సంతోషపరచలేరు. శారీరక స్వభావం కలిగి దేవుణ్ణి సంతోషపరచలేం. ఇశ్రాయేల్ ప్రజలు శారీరకంగా జీవించి శారీరకమైన శోధనలోను ఆ యొక్క స్థితిలోను దేవుని విమర్శించుకుంటూ దేవుడిని ఎక్కడ సంతోషపరచలేదు. ఆయనని మన ద్వారా సంతోషపరచడానికి క్రీస్తునే కుమారుని పంపించి ఆయన రక్తము చేత, ఆయన ఆత్మచేత నూతనంగా జన్మించే కృపను నీకు నాకు అనుగ్రహించాడు. ఎందుకు జన్మించాలి అంటే శారీరక స్వభావంతో కాదు, కానీ ఆత్మ స్వభావంతో దేవుడిని సంతోషపరచాలి. కాబట్టి నువ్వు ఆత్మ ద్వారా జన్మించాలి. ఎలా జన్మించాలి? దేవుణ్ణి నువ్వు సంతోషపరచాలి. నీ మాట ద్వారా, నీ చేత ద్వారా, నీ క్రియ ద్వారా, నీ చూపు ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ యొక్క దేవుణ్ణి వెంబడించు ద్వారా నీవు ఆయన్ని సంతోషపరచాలి. కానీ నేను బైబిల్ చదివేసుకుంటున్నాను, నేను రాసేసుకుంటున్నాను, 10 మందికి ప్రార్థన చేసుకోమని చెప్పాను, 10 మందికి సువార్త చెప్పాను, 10 మందికి నేను ప్రార్థన చేస్తే స్వస్థపడ్డారు, 10 మంది నెత్తి పగిలిపోయే అద్భుతాలు జరిగినాయి. ఇవి కాదండి. నీ హృదయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? ఇదొక మ్యాజిక్, ఇదొక మెస్మరైజ్మెంట్ అయిపోయింది. యు ఆర్ లివింగ్ ఇన్ ద ఫ్లెష్, బట్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ అదర్ స్పిరిచువాలిటీ. ఇతరుల యొక్క ఆత్మీయతను నువ్వు ఫోకస్ చేస్తున్నావు, కానీ నీలో ఉన్న స్పిరిచువాలిటీ నువ్వు ఫోకస్ చేసుకోవట్లా. వాడు ప్రార్థన చేయడండి, వాడికి చెప్తాను నేను వెళ్ళి, మరి నువ్వేం చేస్తున్నావు అంటే నాకు టైం సరిపోదు కదా అయ్యగారు. వాడు బైబిల్ చదవండి, మరి నువ్వేం చదివావు? అయ్యగారు మొన్న చదివానండి కిందటి వారం. కానీ వాడు అస్సలు చదవడు. ఏంటిది? వాడు అస్సలు చదవడు. ద స్పిరిచువల్ జడ్జ్మెంట్, ప్లీజ్ మై డియర్ బిలీవర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ జడ్జ్ ఇన్ స్పిరిట్, డోంట్ జడ్జ్ ఇన్ అదర్ పీపుల్ యాక్టివిటీ. వాళ్ళు ఎంత ఆత్మీయతలో ఉన్నారో దయచేసి నువ్వు జడ్జి చేసే అంత ఆత్మీయతలో నువ్వు లేవు, కాబట్టి దయచేసి జడ్జి చేయొద్దు. ఎందుకంటే దేవుడు చూస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు చూస్తాడు. అది కొంతమందికి మాత్రమే. ఆత్మీయ తల్లిదండ్రులకి, ఆత్మీయ అధికారికి, సంఘ కాపరికి తన గొర్రె ఎంతవరకు ఉన్నది, వాడు ఏ విధంగా నడిపించాలని ప్రతి ఒక్క సంఘ కాపరికి దేవుడు అధికారము, అభిషేకము, ఆశీర్వాదము, జ్ఞానం ఇచ్చి వాళ్ళు నడిపిస్తారు. దయచేసి మీరు జడ్జిలు చేసుకుని కొట్టుకోవద్దు. ఇంట్లో అయినను, సంఘంలో అయినను, బయట అయినను, ఎక్కడైనా సరే. ఎందుకంటే ఈ శారీరక స్వభావం అనేది ఎప్పటివరకైతే నీలో ఉంటుందో దేవుణ్ణి సంతోషపరచనేరవు. అందుకే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూద్దాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీర ఇచ్చ నెరవేర్చకుండా ఉండాలి. కాబట్టి మన ఆత్మానుసారంగా నడవాలి. మనము ఆత్మానుసారంగా నడవాలి అంటే దేవుని ఆత్మ ద్వారా మనం జన్మించాలి. దేవుని ఆత్మ ద్వారా జన్మించకుండా, దేవుని యొక్క పవిత్రాత్మను పొందుకోకుండా, నేను దేవుడికి ఇష్టడిని అనుకున్న నీ మూర్ఖత్వం, నేను దేవుడికి దగ్గరగా ఉన్నాను అనుకున్న నీ మూర్ఖత్వం. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు శరీర ఇచ్చ నెరవేరుస్తున్నావో, టెంప్టేషన్ రాకుండా ఎవరికి ఉండదు. ప్రతి టెంప్టేషన్ వస్తుంది. ప్రతి ఒక్క పాపపు ఆలోచన అనేది బయట నుంచి వచ్చినప్పుడు దాన్ని నువ్వు నెరవేర్చకుండాలి అంటే నువ్వు ఆత్మలో జన్మించి ఆత్మలో నడుచుకుంటున్నప్పుడు, నడవాలి అంటే నువ్వు జన్మించాలి. నువ్వు జన్మించాలి అంటే నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభించినప్పుడు ఎంతమంది అయితే రోగులు నా వద్దకు రండి నేను స్వస్థపరుస్తాను అలా ఏమన్నాడు? మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. మారు మనస్సు ఏంటిది? మారు మనస్సు. ఈ క్రొత్త జన్మకి మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే అసలు ఎలా జన్మిస్తామని అడుగుతారు కదా మీరు. మారు మనస్సు. అయ్యా నేను ఈ తప్పు నా జీవితంలో ఇంకొకసారి చేయకూడదు,
నా పాపాన్ని నేను ఒప్పుకున్నా, నువ్వు నా కొరకు మరణించావని, నువ్వు నా కొరకు తిరిగి లేచావని, నా పాపమును శాపమును నువ్వు కొట్టివేసావని నేను నమ్ముతున్నాను. ఇటువంటి పాపము నాలో ఉండకూడదయ్యా. నా ఆత్మ శుద్ధిగా ఉండాలి, నా హృదయం శుద్ధిగా ఉండాలి, నా మనసు శుద్ధిగా ఉండాలి, నా శరీరం నీ ఆలయంగా మారాలయ్యా. ఏది నెరవేర్చినా నీ చిత్తాన్ని నెరవేర్చే శరీరం ఇది మార్చుకోవాలి, కానీ నేను నా శరీర ఇచ్చ, లోక శరీర ఇచ్చ నెరవేర్చే శరీరంగా ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటున్నావో, డోంట్ డూ షో ఆఫ్ అండ్ డోంట్ లివ్ ఫర్ సమ్వన్, లివ్ ఫర్ గాడ్ అండ్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ గురించి, దేవుడి గురించి బతకడం నేర్చుకో, నీ గురించి బతకడం నేర్చుకో, నీ కుటుంబం గురించి బ్రతకడం నేర్చుకో, నీ తల్లిదండ్రుల గురించి బతకడం నేర్చుకో, నీ స్థితి గురించి నువ్వు బ్రతకడం నేర్చుకో. ఎందుకంటే లోకమంతా డంబకములో ఉన్నది, లోకమంతా పాపములో ఉన్నది. ఐ వాంట్ టు షో సంథింగ్, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు అది లేదు, ఇది లేదు అనుకునే ఆ శారీరక స్వభావాన్ని తీసేసి మనపూర్వకంగా దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని పట్టుకుని నిలబడు, దేవుడు దీవిస్తాడు. మోషే, నీ చేతిలో ఏముందంటే నా చేతిలో కర్ర ఉందన్నాడు. కర్ర లేకపోయినా దేవుడు అద్భుతాన్ని చూపించే దేవుడే. బట్ హీ ఆస్క్డ్ వాట్ యు హ్యావ్. అయ్యా నేను గొర్రెలు కాపరను కదయ్యా, నా దగ్గర కర్ర ఉందయ్యా. ప్రవక్త వచ్చినప్పుడు వాట్ యు హ్యావ్, అయ్యా చిన్న పిండిని కొంచెం ఆయిల్ ఉందయ్యా. ఇంకోటి అడిగారు వాట్ యు హ్యావ్, కొంచెం ఆయిల్ బాటిల్ ఉందయ్యా. కానీ నువ్వేముందని చెప్తున్నావు దేవుడికి? నాకేమీ లేదని చెప్తున్నావా? నాకు ఇది లేదు ప్రభువా, ఇది నాకు ఇవ్వమని అడుగుతున్నావా? నాకు ఉన్నదాన్ని దీవించి వర్ధిల్లింప చేయమని అడుగుతున్నావా? శారీరక ఇచ్చ అనేది నేను నాశనంలోకి నడిపిస్తుంది, ఆత్మీయ ఇచ్చ అనేది నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. ఇక్కడ ఆత్మ ద్వారా నడిస్తే అంట నువ్వు శారీరక ఇచ్చ నెరవేర్చమంట. శారీరక ఇచ్చలు ఎలా ఉంటాయంటే చూడండి, శారీరక ఇచ్చలు ఎలా ఉంటాయంటే మనం చూద్దాం ఒకసారి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చూద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చూడండి, ఈ లోకములో శరీర కార్యములు స్పష్టముగా దేవుడు నీకు నాకు చూపిస్తున్నాడు. అవేవనగా జారత్వము, ఒకటి జారత్వము, అపవిత్రత, రెండోది అపవిత్రత, కాముకత్వము, మూడవది కాముకత్వము, విగ్రహారాధన, నాలుగవది విగ్రహారాధన, అభిచారము, ఐదవది అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలై మొదలైనవి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనిద్దాం. మొదటిగా జారత్వం, రెండవదిగా అపవిత్రత. ఇంగ్లీష్లో మనం చూస్తే దట్ ఈస్ ఎ లస్ట్. ఈరోజు ప్రపంచాన్ని నాశనం చేస్తున్న అత్య శక్తివంతమైన మన దురాత్మ అనొచ్చు, చెడాత్మ అనొచ్చు, చెడ్డదనొచ్చు, లేకపోతే నాశనం చేసే నాశనకారుడు అనొచ్చు ఏంటంటే సెక్సువల్ ఇమ్మొరాలిటీ, జారత్వం, వ్యభిచారం, చూపు ద్వారా, హృదయం ద్వారా, మాట ద్వారా, శరీరము ద్వారా. రెండవది ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కానీ, పెద్దలు చెడిపోవడానికి కానీ, కుటుంబంలో అనేక రకాలైన హింసాత్మకమైన క్రియలు జరగడానికి కానీ కారణం అపవిత్రత. మూడవదిగా మనం చూస్తే ఇంగ్లీష్లో లస్ట్ఫుల్ ప్లెజర్స్, కాముకత్వం. యేసుక్రీస్తు వారు ఒకటి ఉన్నారు, వ్యభిచారం కేవలం శరీరంతో కాదు, చూపుతో చేసిన శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే ప్రతి వ్యక్తి దేవుని స్వరూపంలో నిర్మించబడింది. అందుకే యోబు ఒక మాట అంటాడు, నా కనులకి, నా హృదయానికి నేను ఒక నియమం చేసుకున్నా, పడుచుదాన్ని నేను చూడనని. ఏమంటాడు దేవుడు? అంటాడు, నీ కన్నుకు ఒక నియమం చేసుకోవాలి, నీ చెవుకి, నీ నోటికి, నీ శరీరానికి యూ హ్యావ్ టు పుట్ వన్ ద బ్యూటిఫుల్ ద బోర్డర్స్. ఇది దాటి నేను వెళ్ళను నా ఎందుకంటే నా దేవుడు ఎక్కడి వరకు అన్నాడు, ఇక్కడే ఉంటాను నేను అంతే. ఐ డోంట్ వాంట్ టు జంప్. ఒకవేళ నువ్వు జంప్ అవుతున్నావేమో, ఐడల్టరీ, నాకు ఇలాగే బతకాలండి, నేను ఇది నమ్ముతానండి, లేకపోతే అది నమ్ముతానండి. ఇక్కడ విగ్రహం గురించి పక్కన పెడితే నువ్వు అసలు దేన్ని ఆరాధిస్తున్నా, దేవుణ్ణి విడిచి నువ్వు ఏదో ఆరాధించినా అది దేవునికి విరుద్ధంగానే ఉంటుంది. సార్సరీ, అభిచారము అంటే మూఢనమ్మకాలతో కూడిన. ఏమండి, అదైతే మంచిదండి, నాకు ఆ కలర్ అయితే మంచిదండి, ఆ రోజైతే మంచిదండి, ఇల్లు నాకు కలిసి రాలేదండి, లేకపోతే ఆ ఇల్లు కలిసి రాలేదండి, ఆ ప్రాంతం కలిసి రాలేదండి, ఇలా అనుకుని అనే రకాలైన మూఢనమ్మకాల్లో ఉండడం. ద్వేషములు, ఏంటిది? ద్వేషం. జాగ్రత్త గమనించండి, కలహము, ద్వేషములు, కలహములు. మీ హృదయంలో ఎవరి మీదైనా ద్వేషం ఉంటే యువర్ ఇన్ డేంజర్.
కలహాలు పెట్టే మాటలు, కలహాలు పెట్టే ఆలోచన, కలహాలు పెట్టేటట్టు నీ మాట, మృదువైన మాట కోపమును చల్లార్చును, మూర్ఖమైన మాట కోపమును రేపును. నీ మాట ఎలాగున్నది? శారీరకంగా మాట్లాడేవాడు మాట ఒకలాగుంటే ఆత్మీయంగా మాట్లాడేవాడు మాట ఒకలాగుంటుంది. శారీరకంగా వీడికి వాడికి ద్వేషం పుట్టించడం, లేకపోతే మనం ఇతరులను ద్వేషించడం ఎప్పుడు అని చెప్పండి, మనం పక్క మంచోళ్ళం అనుకున్నప్పుడు ఆ పొగరుతో ఇతరులను ద్వేషించడం మొదలు పెడతాం. దేవుడు అందుకే అంటాడు, ఎవడు మంచోడు లేదు, దేవుడు తప్ప ఎవడు మంచోడు లేడు. ఆయనే నిన్ను మంచిగా చేస్తాడు, నన్ను మంచిగా చేస్తాడు తప్ప ఎవడు మంచోడు లేడు. జలసి, అసూయ, ఇవన్నీ ఏంటి? శారీరక క్రియలు. ఏంటిది? ఈరోజు తమ్ముడు ఎదిగితే అన్న కోపం, అన్నకి ఎదిగితే తమ్ముడు కోపం, లేకపోతే కుటుంబంలో కోపం, వీళ్ళ కోపం, ద్వేషము, అసూయ, వాడెదక్కూడదు వీడెదక్కూడదు, అమ్మ వాళ్ళకి మంచి సంబంధం వచ్చింది, మా అమ్మాయికి మంచి సంబంధం రాలేదు, వాళ్ళ అబ్బాయికి మంచి అమ్మాయి వచ్చింది, మా అబ్బాయికి మంచి అమ్మాయి రాలేదు, వాడు ఉద్యోగం పొందుకున్నాడు, వీడు ఉద్యోగం పొందుకోలేదు. ఒక రకమైన ఆలోచన ఏమైపోతుంది ఇక్కడ హృదయంలో? అసూయ. ఏమైపోతుంది? అసూయ మెల్లిగా ఎలాగైపోద్ది? మత్సరంగా వెళ్ళిపోద్ది, మత్సరం క్రోధానికి వెళ్ళిపోద్ది, క్రోధం కక్షకి వెళ్ళిపోద్ది. ఏమైపోద్ది? వాడికి వచ్చింది, వాడికి ఎలా నేను నాశనం చేయాలని లేకపోతే కక్షకి వెళ్ళిపోద్ది. తర్వాత కక్షకి వెళ్ళిపోయిన తర్వాత భేదాలు, నువ్వు వాడికి భేదాలు వస్తూ ఉంటాయి. తర్వాత రకరకాలుగా తర్వాత ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావంటే ఆఖరిది అద్భుతమైన మాట, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏంటిది? ఎందుకంటే యూ విల్ అట్రాక్ట్ టు దట్ పీపుల్. శారీరక ఇచ్చను నెరవేర్చే పీపుల్కి నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు అంటే అటువంటి అల్లరి పాటలకి, అల్లరి చేష్టలకి, పనికిరాని చేష్టలకి, పనికిరాని స్థితికి. ఇక్కడ జాగ్రత్త గమనించండి, అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు అంటే సమాజాన్ని నష్టపరిచేవి, కుటుంబాన్ని నష్టపరిచేవి, నీ వ్యక్తిగతాన్ని నష్టపరిచేది, నీ క్యారెక్టర్ని నష్టపరిచేది, దేశానికి ఇబ్బంది కలిగించే ఆటపాటలు అక్కడ ఇప్పుడు రకరకాలుగా జరుగుతున్నాయి. అవి వాటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. స్వతంత్రించుకొనవు కాబట్టి నీవు కొత్తగా జన్మించాలి. నువ్వు కొత్తగా జన్మించకపోతే దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 ఎక్కడైతే ప్రభు ఆత్మ ఉన్నదో అక్కడ స్వాతంత్రం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉన్నదో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఎక్కడైతే ఆత్మ ఉంటుందో నువ్వు పాపం నుంచి స్వాతంత్రం పొందుకోవాలి, శాపం నుంచి స్వాతంత్రం పొందుకోవాలి, రోగం నుంచి స్వాతంత్రం పొందుకోవాలి, సమస్యల నుంచి స్వాతంత్రం పొందుకోవాలి, శారీరక క్రియల నుంచి స్వాతంత్రం పొందుకోవాలి, అంధకార శక్తుల నుంచి స్వాతంత్రం పొందుకోవాలి అంటే నీవు నిత్యము తప్పకుండా ఆత్మ ద్వారా జన్మించి తీరాల్సిందే. యు మస్ట్ బి బోర్న్ న్యూ. కొత్తగా జన్మించాల్సిందే. నువ్వు కొత్తగా ఆత్మ ద్వారా జన్మించాల్సిందే, కొత్తగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాల్సిందే. అప్పుడే నువ్వు శారీరక ఇచ్చలు నెరవేర్చకుండా, పాపముకి లొంగిపోకుండా, శాపముకి లోబడకుండా నీవు స్వతంత్రుడిగా ఉంటావు. అప్పుడు నీ జీవితం వర్ధిల్లడం ప్రారంభిస్తుంది, అప్పుడు నీ జీవితం ముందుకెళ్ళడం ప్రారంభిస్తుంది, అప్పుడు నీ జీవితము స్వాతంత్రించుకోవడం ప్రారంభిస్తుంది. దయచేసి గమనించండి, ప్రభు ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం. దేవుడు అందుకే అంటాడు, ఎక్కడైతే ఆత్మ ఉన్నదో అక్కడే ఉండాలి తప్ప, ఆత్మ కార్యాలు జరుగుతున్నాయో అక్కడే ఉండాలి తప్ప, దేవుడు ఆత్మ నేను ఎక్కడికి నడిపిస్తుందో అక్కడికే నడవాలి తప్ప, నీ శారీరం ఎక్కడ నడిపిస్తుందో అక్కడికి నీవు నడవకూడదు. ఎందుకంటే నీ ఆలోచన ఈరోజు చూడండి, అహంకారం, శారీరక ఇచ్చల్లో అతి ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? నేను ప్రార్థన చేస్తున్నా, నేను బైబిల్ చదువుతా, నా వల్లే అనుకునే వాళ్ళకి దేవుడు ఏమంటాడు చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం, గర్వ హృదయులందరూ యెహోవాకి హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. ఏమంటున్నాడు? గర్వ హృదయం. నీకు ఒకవేళ గర్వ హృదయం ఉన్నదేమో, ఎవరికైనా మీ హృదయానికి మీ ఆత్మకి అనిపిస్తే, ప్రభువా నన్ను క్షమించు, నన్ను మార్చు, ఐ వాంట్ టు బీ బోర్న్ ఎ న్యూ, నీలో నేను నూతనంగా మారాలయ్యా, ఐ డోంట్ వాంట్ టు ఫుల్ఫిల్ మై ఫ్లెష్ డిజైర్స్, మా అన్ఫెయిత్ఫుల్ నేచర్,
లైక్ ఏ అన్ఫెయిత్ఫుల్ నేచర్ అయి ఉండొచ్చు, లేకపోతే అన్ఫెయిత్ఫుల్నెస్ అయి ఉండవచ్చు, అన్హోలీనెస్. వీటిని కాదు ప్రభువా నేను నెరవేర్చుకునేది, అపవిత్రతను కాదు నేను నెరవేర్చాల్సింది, పవిత్రతను నా జీవితంలో నెరవేర్చుకోవాలి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చే ఆదరణ ద్వారా నేను నెరవేర్చబడాలి ప్రభువా. నీ క్రియలు నా జీవితంలో నెరవేర్చబడాలి ప్రభువా. నీ కృప నా ద్వారా నెరవేర్చబడాలి ప్రభువా. అందుకే అంటాడు, దుష్టులు నడిచిన చోట కానీ, అపహాసులు కూర్చున్న చోట కానీ, వాళ్ళ దగ్గర కానీ నేను దేవుడు వెళ్ళొద్దన్నాడు మొదటి నుంచే. ఎందుకంటే ఎక్కడ నువ్వు శరీరంలో పడిపోతావో, ఎక్కడ శరీర ఇచ్చల్లో పడిపోతావో, శరీర అవయవాలైన దీస్ ఆల్ ఆర్ నువ్వు ఎక్కడ నెరవేర్చుకుంటూ వెళ్తావో అని యేసుక్రీస్తు వారు ఆ నికోదేముతో అంటాడు, నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ప్రభువు యొక్క రాజ్యములోకి అడుగు పెట్టలేవని. ఇప్పుడు ఆలోచించండి మీరు, మన ఎన్ని 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 ఉన్నాయి. కోపము, పగ, కక్ష, అసూయ, ద్వేషము, అబద్ధములు, అహంకారము, గర్వపు మాటలు, గర్వపు హృదయము. గర్వపు హృదయం ఎలా ఉంటుందంటే, ఆకే అన్నీ తెలుసు. ఏంటిది? వాళ్ళంతే, వాళ్ళు అలాగే, వాళ్ళు చెప్తే వినాలా, వీళ్ళు చెప్తే వినాలా, నాకు 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 తెలియదా, నాకు జ్ఞానం లేదా, ఎలా మాట్లాడతారు వీళ్ళు? గర్వపు మాటలు. దేవుడికి లోబడిన వాడు ముందు వినడం నేర్చుకుంటాడు. ఏం చేస్తాడు? వాక్యానికిను దేవుని మార్గానికి దేవుని ఆజ్ఞకి లోబడిన వాడు ఏం చేస్తాడు? ముందు వినడం నేర్చుకుంటాడు. మాట్లాడడం నేర్చుకోడు, ముందు వినడం నేర్చుకుంటాడు. కానీ మనం ఇవేం చేయం, ముందే మనం అసలు ఆలోచన అనేది మనం ఆలోచించాం. దేవుడు ఎందుకు వద్దన్నాడు, ఎందుకు చేయమన్నాడు, ఎందుకు విడవమన్నాడు, ఎందుకు విడవద్దన్నాడు. యూ డోంట్ కేర్ అబౌట్ ద లార్డ్. వై హీ కేర్స్? ఆయన నిన్ను ఎందుకు కేర్ చేయాలి? ఆయన నిన్ను ఎందుకు కేర్ చేయాలి? నీకు ఇచ్చిన వాగ్దానం ఆయన ఎందుకు నెరవేర్చాలి? నీవు ఆయనకి నచ్చిన పని చేస్తున్నావా? ఆయనకి నచ్చినట్టు నీవు ఉంటున్నావా? ఆయనకి నచ్చినట్టు నువ్వు ముందుకెళ్తున్నావా? ఆయనకి నచ్చినట్టు నువ్వు ఆరాధన చేస్తున్నావా? లేదు కదా. మరి ఆయన నీకెందుకు చేయాలి? ఆయన దేవుడు అనుకుని ఉంటే మనకు తిండి దొరుకుతుందా? నీరు దొరుకుతుందా? గాలి దొరుకుతుందా? లేదు. ఆయన అలా అనుకోవట్లేదు కాబట్టి స్టిల్ వీ హ్యావ్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్, స్టిల్ వీ హ్యావ్ ఎ గ్రేస్ ఆఫ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్. అందుకే ఈరోజు జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే. అసలు చూడండి, అసలు కొత్తగా జన్మించడం అంటే, ఆత్మ ద్వారా జన్మించడం అంటే, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయమే ఆలోచన చేయకుడి. ఇక్కడికి జాగ్రత్త గమనిస్తే, ప్రభువైన యేసుక్రీస్తును ధరించి నడవడమే కొత్తగా జన్మించడం. అప్పటి వరకు ఆత్మను ధరించలా, క్రీస్తును ధరించలా, అప్పటి వరకు క్రీస్తు అభిషేకాన్ని నువ్వు ధరించలా. క్రీస్తు నిన్ను పిలిచినా సరే క్రీస్తుని పక్కన పెట్టేసావు. కానీ ఎప్పుడైతే క్రీస్తు పిలుపులోకి నువ్వు వచ్చావో, ఎప్పుడైతే మరలా నిన్ను కొత్తగా జన్మించమన్నాడో, కొత్తగా జన్మించడం అంటే క్రీస్తుని ధరించుకున్నావు. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు క్రీస్తును ధరించుకోగానే ఏమైపోతుంది? నువ్వు క్రీస్తు విషయాలు నెరవేర్చడం మొదలు పెడతావు, ఆత్మీయ విషయాలు నెరవేర్చడం మొదలు పెడతావు, ఆత్మ సంబంధమైన క్రియలు చేయడం మొదలు పెడతావు, ఆత్మ సంబంధమైన రహస్యాలు మాటలు పలకడం మొదలు పెడతావు. పరలోకానికి సంబంధించినవి, దేవునికి సంబంధించినవి, దేవదూతలకు సంబంధించినవి, వాక్యంలో ఉన్న మర్మముల గురించి నువ్వు మాట్లాడడం మొదలు పెడతావు. కానీ ఎప్పటి వరకైతే శరీరంలో ఉంటావో సమస్యల గురించి ఏం మాట్లాడతావు, ఇబ్బందుల గురించి ఏం మాట్లాడతావు, నానా రకాలైన చెడు మాటలే మాట్లాడుతూ ఉంటావు, లోక సంబంధమైన విషయాలే మాట్లాడుతూ ఉంటావు. కానీ ఎప్పుడైతే క్రీస్తును ధరించుకుని నువ్వు కొత్తగా జన్మించడం మొదలు పెడతావో, when you have a question, you have an answer in Jesus. When you have a doubt, you have an answer in Jesus. ఏ క్వశ్చన్ అయినా, ఏ ప్రశ్న అయినా సరే యేసుక్రీస్తు ద్వారా నీకు సమాధానం దొరుకుతుంది. ఎటువంటి ప్రార్థనకైనా యేసుక్రీస్తు ద్వారా నీకు జవాబు దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా యేసుక్రీస్తు ద్వారా దానికి ముగింపు, దానికి ఏ విధంగా మీరు బయటపడాలో దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఎప్పుడు బయలుపరుస్తాడు? ఎప్పుడైతే నువ్వు క్రీస్తును ధరించుకుని నడవడం ప్రారంభిస్తావో. అపోస్తలులు క్రీస్తును ధరించుకున్న తర్వాత దే చేంజ్డ్ దేర్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ ఏమైపోయింది? కొడతనారని పౌలు ఎక్కడైనా మాట్లాడా? చెప్పండి. అప్పుల పాలైపోయిన ఎక్కడైనా మాట్లాడారా? ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడైనా మాట్లాడారా? విశ్వాసులను కొట్టి చంపేస్తుంటే విశ్వాసులు కొట్టి చంపేస్తున్నాను ఏమన్నా మాట్లాడారా? వాయ్? శరీర ఇచ్చలు కాకుండా ఆత్మీయ
ఇచ్చలు నెరవేర్చుటకు వారు మొదలు పెట్టారు కాబట్టి ఆత్మీయమైన బలముతో పాటు అనేక ఆశీర్వాదాలు వారు పొందుకుని ముందుకు నడవడం మొదలుపెట్టారు. అందుకే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. అనగా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని ఎరుగుదును, మేలైనదే చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు. జాగ్రత్తగా గమనించండి. ఎప్పటివరకైతే మీరు శరీరంలో జీవిస్తారో, యూ వాంట్ టు ప్రే బట్ యూ కాంట్, యూ వాంట్ టు రీడ్ బైబుల్, యూ కాంట్, యూ వాంట్ టు కమ్ టు చర్చ్ బట్ యూ కాంట్. వై? మంచిది చేయాలనుకుంటావు, మంచిది చేయలేవు, ఎందుకంటే నీ శరీరం చేయనివ్వదు. ఉదయకాలం 5ంటికి లేచి మొరపెడదాం అనుకుంటావు, కానీ 5ంటికి నువ్వు లేవలేవు. పోనీ 5ంటికి లేవాలా, 10ంటికి కూర్చుందాం అనుకుంటాం, బట్ 10ంటికి కూర్చోలేవు. బట్ సమయం దొరికినప్పుడు బైబిల్ వేసుకుని ముందు కూర్చొని ప్రార్థన చేసుకుందాం అంటావు, అప్పుడు చేయలేవు. ఇతరులకు మంచి మాటలు పలకాలనుకుంటావు, లేదు. కానీ ఇక్కడ మంచి చేయాలనుకుంటావు కానీ చేయలేకపోతావు. ఎందుకని? ఇక్కడ శారీరకంగా బ్రతుకుతున్న వ్యక్తి తను మంచి చేయాలనుకున్నా చేయలేకపోతున్నాడు. ఎందుకని? మంచి చేసినా ఇక్కడ ఏముంటుంది? చెడు ఉంటుంది. నువ్వు ఎంత చేసినా ఇక్కడ చెడు ఉన్నప్పుడు నువ్వు మంచి చేయట్లేదని అర్థం. నువ్వు ఎంత చేసినా. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఏ స్థితిలో అయితే నువ్వు చెయ్యలేకపోతున్నావో అటువంటివి నువ్వు చెయ్యాలి అంటే నువ్వు కొత్తగా జన్మించాలి. నువ్వు ప్రార్థన చేసుకోవాలన్నా, అభిషేకం పొందుకోవాలన్నా, దేవుని వద్ద నుంచి మర్మాలు పొందుకోవాలన్నా, దేవుని వద్ద నుంచి విజన్స్ పొందుకోవాలన్నా, దేవుని ముఖాముఖిగా చూడాలన్నా, ఆయన స్వరం వినాలన్నా నువ్వు కొత్తగా జన్మించాలి. నువ్వు కొత్తగా జన్మించడానికి ఆశ కలిగి ఉండాలి. మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందుకుని యేసుక్రీస్తు నామమున, తండ్రి నామమున, కుమారు నామమున బాప్తిజం పొందుకుని ఆయన ఆత్మ అభిషేకం పొందుకుని ఆత్మ ద్వారా జన్మించి ఆయన ఆత్మీయ క్రియలు నెరవేరుస్తుంటే నువ్వు చేసే ప్రతిదీ ఇతరులకి మంచి అవుతుంది, కానీ ఎక్కడ చెడు అవ్వదు. ఒకవేళ శారీరకంగా నువ్వు మంచి చేస్తే కొంతమందికి అది చెడు అవ్వచ్చు, కానీ ఆత్మీయంగా చేయడం ప్రారంభిస్తే అందరికీ మంచి అవుతుంది. దేవుడు నీ నుంచి అదే కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు కొత్తగా జన్మించడానికి ఎందుకు జన్మించాలి అంటే, నువ్వు స్వాతంత్రుడిగా ప్రతి విషయం నుంచి స్వాతంత్రుడు అవ్వాలి. కాబట్టి సగం కష్టాలు తీరినాయండి, సగం కష్టాలు ఉండిపోయినండి, నో. సగం మారానండి, సగం మారలేదండి, నో. కొంచెం ప్రార్థన చేసుకుంటానండి, కొంచెం పాపం చేస్తానండి, నో. కంప్లీట్గా నువ్వు మారాలి. కంప్లీట్గా నువ్వు మారాలి. అందుకే అంటాడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకమున్నవి గనుక మీరేమియు నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఏదైతే శరీరంలో మీరు ఉండిపోతారో, శరీరం ద్వారా నడవబడుతున్నారో, శరీరం ద్వారా మీరు కంట్రోల్ చేయబడుతున్నారో, అప్పుడు మీరు ఏదైతే చేయాలనుకుని నిశ్చయించుకుంటారో అది చేయలేరు. కాబట్టి మీరు నూతనంగా జన్మించాలి. మీరు నూతనంగా జన్మించకుండా, మారు మనసు పొందకుండా, నూతనమైన వ్యక్తిగా మీరు మారకుండా ఎంతకాలం ఏది చేద్దామన్నా యూ కాంట్ డూ. చాలామంది అంటారు, నేను ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయానండి. ఈ సంవత్సరం నేను దేవుడికి ఒక స్థలం కొనిచ్చేద్దాం అనుకున్నాను కానీ కొనివ్వలేకపోయానండి. దేవుడికి ఏదో చేద్దాం అనుకున్నాను చేయలేకపోయానండి. ఎందుకుని? వాయ్? ఆత్మీయ విషయాలు మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లో తెలుసా? Because you can't see the spiritual things in your life. That's why you're not giving the importance to the spiritual things. మీ యొక్క కన్నులు మీ ఉద్యోగాన్ని, మీరు సంపాదిస్తున్న సంపదని, మీ చుట్టుపక్కల ఉన్న వాటిని చూసి వాటిని నమ్ముతున్నాయి కాబట్టి వారినే కావాలనుకుంటున్నారు మీరు. కానీ ఒకసారి ఆత్మ ద్వారా జన్మించిన వ్యక్తి ఆత్మ ద్వారా చూడడం మొదలుపెట్టినప్పుడు, దేవుడిని ప్రేమించి ఆయన ఆత్మ ద్వారా, ఆయన ఆత్మతో, మన ఆత్మతో ఆయన ఆత్మను ఆరాధిస్తూ ఉన్నప్పుడు యూ విల్ నెవర్ చేంజ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఎన్నటికీ నువ్వు మార్చుకోలేవు. నువ్వు లోకం వైపు తిప్పుకోమన్న 10 మంది వచ్చినా నువ్వు మార్చుకోలేవు. ఎందుకని? నువ్వు ఆత్మీయ స్థితిలోకి అడుగుపెట్టేసావు, నూతనంగా జన్మించావు. నూతనంగా జన్మించి అనేక ఆశీర్వాదాలకి నిలయముగా ఉన్నావు. ఎందుకంటే మనం ఎందుకు జన్మించాలంటే, చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని. ఎందుకు? నువ్వు ఆత్మతో జన్మిస్తే గానీ నువ్వు ఆత్మను పొందుకుని ఆత్మతో ఆరాధించలేవు. నువ్వు శారీరకంగా ఉన్నంతకాలం నువ్వు శారీరకంగా ఎలా ఆరాధిస్తావు చెప్పండి? హౌ కెన్ యూ వర్షిప్ విత్ ద ఫ్లాష్? అసలు శరీరంతో జస్ట్ ఇలా మూవ్ అవుతూనో జస్ట్ నువ్వు ఇలా అనుకుంటున్నావు తప్ప నీ స్పిరిట్ నిజంగా ఆయన వర్షిప్ చేస్తుందా లేదా? టుడే చెక్ యువర్ సెల్ఫ్. డూ ఐ హ్యావ్ ఎ స్పిరిచువల్ థింగ్ ఇన్ మై లైఫ్ ఆర్ నాట్? చెక్ యువర్ సెల్ఫ్. నిజముగా నాకు ఆత్మీయ స్థితిలో నేను ఉన్నానా లేదా? అబద్ధములాడువాడిగా, కలహములు పెట్టువాడిగా, ఇతరులను కించపరిచేవాడిగా,
సేవకులను తిట్టేవారిగా, అన్నీ నాకే తెలుసుకునే అహంకార దృష్టితో, ఇతరులని ప్రేమించలేని దుస్థితిలో, అన్నీ కోల్పోయే స్థితిలో, ఏది ఎక్కడ సమాధానం లేని స్థితిలో, శరీరాన్ని మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఆత్మీయ విషయాలకి ఇంపార్టెన్స్ లేకుండా ఉన్నావు చూసావా? ఇవన్నీ మార్చుకుని నువ్వు ఆత్మలో జన్మించు. ఎందుకంటే ఆయన ఆత్మీయ ఉన్నాడు. నువ్వు ఆత్మతో జన్మిస్తేనే నువ్వు ఆత్మీయంగా ఆయన ఆరాధించగలుగుతావు. కానీ శారీరకంగా పుట్టినవి శరీరమే అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? శరీరంతో పుట్టినవి శరీరమే. నీ హృదయంలో చెడు ఆలోచనలన్నీ శరీరానికి సంబంధించినవి. అందుకే అంటాడు, ఈ లోపల నుంచి వచ్చే ఆలోచన చెడు అయి ఉన్నదంట. లోపలికి వెళ్ళేవి ఏమీ లేవు, కానీ లోపల నుంచి వచ్చేదే చెడు అయి ఉన్నదంట. ఒకవేళ అటువంటి హృదయాన్ని కలిగి ఉన్నావేమో, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి స్థితిలో నీవు జీవిస్తున్నావే ఇంతకాలం తెలుసుకోనక దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నూతనంగా నిన్ను జన్మించమంటున్నాడు. ఆ నూతనంగా జన్మిస్తే కానీ నా రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టలేవని ఆయన అంటున్నాడు. ఆ చదవండి అమ్మ, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పెను. చూడండి, దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తుకి తోడై ఉన్నాడో అనేక కార్యాలు చేశాడు. ఆ కార్యాలు చేయడం వల్ల వన్ పర్సన్ కేమ్ టు జీసస్. ఆయన అడుగుతున్నాడు, ఇవి దేవుడు నీకు తోడై ఉంటే తప్ప ఎటువంటి మనుషుడు, ఎటువంటి వ్యక్తి చేయలేడు. ఇవి నేను నమ్ముతున్నాను, నువ్వు దేవుని వద్ద నుంచి వచ్చావని. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. అక్కడ ఇంకో మాట ఏం చెప్పలా, నాకు దేవుడు తోడై ఉన్నాడు, నేను దేవుడికి తోడుగా ఉన్నాను, దేవుడు నన్ను పంపించాడు, అక్కడ ఏం మాట చెప్పలా. హిస్ గివింగ్ ఓన్లీ డైరెక్ట్ ప్రొఫెటిక్ వర్డ్ ఫర్ హిమ్. యూ హ్యావ్ టు బోర్న్ అగైన్, యూ హ్యావ్ టు బోర్న్ ఇన్ న్యూ. నువ్వు కొత్తగా జన్మించాలి. ఇప్పటివరకు నువ్వు పాత పడిపోయావు. ఇప్పటివరకు నువ్వు పాత శరీర ఆశలు నెరవేర్చుకుంటూ వస్తున్నావు, ఈ ట్రెడిషన్లు నెరవేర్చుకుంటూ వస్తున్నావు. దేవుడు ఏదైతే వద్దన్నాడో వాటిని నెరవేర్చుకుంటూ వస్తున్నావు. లోకానికి సంబంధించిన ఒక సాంప్రదాయాల్ని, ఒక ఆచారాలని నెరవేర్చుకుంటూ నేను వస్తున్నావు. దాని గురించి కాదు నేను మాట్లాడేది. నువ్వు కొత్తగా జన్మించాలని ఆ యొక్క అధికారితో మాట్లాడుతున్నట్టు ఈరోజు నీతో నువ్వు మాట్లాడుతున్నాడు. ఒక చోట నువ్వు శారీరకంగా ఉండిపోతున్నావా? ఇదే ఆచారం ఉండిపోతున్నావా? ఇదే సాంప్రదాయం ఉండిపోతున్నావా? ఇదే నాకు తెలుసు అని నువ్వు ఉండిపోతున్నావా? ఇదే నా జీవితం అని నువ్వు ఉండిపోతున్నావా? బట్ దిస్ ఇస్ టైమ్ for you to be born anew. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఇలాగు జన్మింపగలడు? ఏమంటున్నాడు? చాలా పెద్ద డౌట్ అడిగాడు. మళ్ళీ ఎలా జన్మిస్తామయ్యా, నేను ఆల్రెడీ ముసలివాడిని కదా. రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? ఎవడైనా సరే రెండోసారి తల్లి గర్భంలోకి వెళ్ళి ఎవడైనా జన్మిస్తాడా? ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ నీటి వలన ఆత్మ వలన మరలా మనం జన్మిస్తున్నాం అంటే అది కొత్త జన్మ. అంటే ఒకటి మారు మనసు పొందుకునే బాప్తిజము, రెండోది అగ్ని బాప్తిజము. ఈ రెండు మనం పొందుకుంటే కానీ కొత్తగా మనం జన్మించాం. అప్పుడు 5:17 2 కొరింథీయుల్లో అన్నట్టు క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించినవి, సమస్తము కొత్తవాయనను. క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వాడికి నిత్య జీవం ఉంది. క్రీస్తు యేసులో ఉన్నవాడికి సర్వ ఆశీర్వాదాలు ఉన్నాయని వాక్యాలు పలుకుతున్నట్టు అప్పుడు మనం పొందుకోగలుగుతాం. అంతేగాని మనకు నచ్చినట్టు మనం చేసేసుకుంటాం, మనకు నచ్చినట్టు మనం పూసేసుకుంటూ ఉంటే వీ కాంట్ డూ. ప్రభువుని ధరించాలి. అగ్ని బాప్తిజం అంటే ప్రభువుని ధరించుకోవాలి. అగ్ని బాప్తిజం అంటే ప్రభువుని ఆత్మను లోపల ఉంచుకుని నీ మాట ప్రభువు వలె ఉండాలి, నీ చేత ప్రభువు వలె ఉండాలి, నీ చూపు ప్రభువు వలె ఉండాలి. ఈరోజు ఈ విధంగా నువ్వు కొత్తగా జన్మిస్తే, ఈరోజు నీ విధంగా హృదయాన్ని దేవుడికి సమర్పించుకుని, నీ జీవితానికి దేవుడు సమర్పించుకుని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించి ముందుకు నడిపిస్తాడు. అనేక మంది ఇలా కాకుండా నాకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, దాని మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ నేను అసలు క్రీస్తులో ఎలాగుండాలి, క్రీస్తులో ఏ విధంగా ఉండి వర్ధిల్లాలి, క్రీస్తులో ఏ విధంగా ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అనేది మనం ఫోకస్ చేసుకోలేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? మనం క్రీస్తును పక్కన పెట్టేసి ప్రీచింగ్లు నమ్ముకుంటూ కూర్చుంటున్నాం కాబట్టి. ఏంటిది? ప్రీచింగ్స్ని నమ్మకుండా కూర్చుంటాం. వాళ్ళు ప్రార్థన చేస్తే అవుద్దేమో, వీళ్ళు ప్రవచిస్తే అవుద్దేమో, వాళ్ళు చేస్తే అవుద్దేమో. నువ్వు మారనప్పుడు ఎంత ప్రవచిస్తే ఏంటండి? నువ్వు మారనప్పుడు ఎంత వాక్యం వింటే ఏంటండి? నువ్వు మారనప్పుడు ఇతరులు ఎంత ప్రార్థన చేస్తే ఏంటండి? ఎంత అయ్యగారులు కలిసి ప్రార్థన చేస్తే ఏంటండి? ఇట్స్ డిపెండ్ ఆన్ ఇండివిజువాలిటీ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఇండివిజువాలిటీ ఏ మెయిన్ ఇంపార్టెంట్.
ఎందుకంటే నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి క్రీస్తుకి, నీకు నీవే సమాధానం చెప్పుకోవాలి. ఒకడి కోసం నీ లైఫ్ త్యాగం చేయడానికి, ఒకడి కోసం లైఫ్ వెనక్కి తీసుకోవాలని అది నీ నిర్ణయం ఏమి ఉంటుంది, కానీ పక్కోడి నిర్ణయం ఏమి ఉండదు. అవునా కదా? అందుకే ఆఖరిగా మనం చూద్దాం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకమందంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఎందుకు నువ్వు జన్మించాలి? జన్మిస్తే ఏమవుతుంది? ఎందుకు నువ్వు జన్మించాలి అంటే లోక సంబంధమైన ఏవి నీ జీవితంలో ఉండకూడదు. శరీరాశయ కానీ, నేత్రాశయ కానీ, డంబకము కానీ, పొగర కానీ, అహంకారము కానీ, ఈర్ష్య కానీ, ద్వేషములు కానీ, ఇవి నీ జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, అపవాది వలన పుట్టినవి. ఇవి తండ్రి వలన పుట్టినది ఏంటిది? ఆత్మఫలములు. ఆత్మఫలములు నీలో ఉండాలంటే నీవు ఆత్మీయంగా జన్మించాలి. ఎందుకంటే దేవుని మూలంగా జన్మించిన వాడు లోకాన్ని జయించి ఉన్నాడు, లోక నేత్రాశను జయించి ఉన్నాడు, లోక శరీరాశను జయించి ఉన్నాడు, లోక ద్వేషాన్ని జయించి ఉన్నాడు, లోక పేదరికాన్ని జయించి ఉన్నాడు, లోక దరిద్రాన్ని జయించి ఉన్నాడు, లోక శాపాన్ని జయించి ఉన్నాడు. చూడండి, అదే 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనంలో రాస్తాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించారు. అంటే నువ్వు క్రొత్తగా జన్మించినప్పుడు నువ్వు లోకాన్ని జయించి ఉన్నావు. డోంట్ టెల్ అది వచ్చి ఇబ్బంది పెడుతుందండి, ఇది వచ్చి ఇబ్బంది పెడుతుందండి. యూ ఆల్రెడీ వన్. నువ్వు ఆల్రెడీ జయించావు. జయించినప్పుడు ఆ జయాన్ని విశ్వాసంలో ఉంచుకుని ముందుకెళ్ళడం. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? జయించినది మన విశ్వాసమేగా. నువ్వు విశ్వాసం కోల్పోతే ఆటోమేటిక్గా లైఫ్ కోల్పోతావు. నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు అంటే ఎందుకు వెళ్తావు? అతను బాగా చేస్తాడని విశ్వాసంతో నువ్వు వెళ్తావు. ఒక మందు వేసుకుంటున్నావు, ఎందుకు వేసుకుంటున్నావు? ఆ మందు వేసుకుంటే తగ్గుదని విశ్వాసంతో మందు వేసుకుంటున్నావు. ఆ మందు వేసుకుంటే రోగం పెరుగుతుంది, నువ్వు వేసుకుంటావా? మరి ఇలాగే లోక సంబంధమైన ఉంటే నీకు కష్టాలు పెరుగుతాయో, ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే సరైన మార్గం దొరుకుతుంది, సరైన ఆదరణ దొరుకుతుంది, సరైన విధానం దొరుకుతుంది, సరైన సత్యం దొరుకుతుంది, నిజమైన నిత్య జీవితం దొరుకుతుందని నువ్వెందుకు గ్రహించలేవు? కాబట్టి ఈరోజు ఒకటే అడగండి, ప్రభువా నేను ఖచ్చితంగా జన్మించాలి, నేను నూతనంగా జన్మించాలి. ఎందుకంటే నేను స్వాతంత్రం పొందుకోవాలి కాబట్టి నూతనంగా జన్మిస్తా. దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆత్మతో ఆరాధించాలి కాబట్టి నేను నూతనంగా జన్మించాలి. ప్రభువా, దేవుని యొక్క వాక్య అనుసారము దేవునిది లోక సంబంధం ఏమీ పుట్టలేదు కాబట్టి దేవుడికి సంబంధించిన ద్వారా నేను పుట్టి లోకాన్ని జయించాలి కాబట్టి నేను మరలా నూతనంగా జన్మిస్తాను. 4వదిగా మనం చూస్తే చూడండి, లోకమును ఆత్మానుసారముగా నడుచుటకు. రోమేలుకు రాసిన 13:14 క్రీస్తును ధరించి ఆత్మానుసారంగా నడుస్తానంటున్నాడు. చూసారా? నువ్వెందుకు పుట్టాలంటే ఆత్మానుసారంగా నడవటానికి పుట్టాలి. నువ్వు ఆత్మానుసారంగా నడువు, శరీర ఇచ్చ ఏది నెరవేర్చదు అని చూడండి మనకి వాక్యాన్ని అందించాడు దేవుడు. అంటే నువ్వు శారీరక విషయాలు ఏమీ చేయకుండా ఉండాలంటే నువ్వు ఆత్మ ద్వారా పుట్టాలి. ఈ ఉదయకాలం దేవుడు మీద అదే మాట్లాడుతున్నాడు. ఒకటి, మీరు సమస్యల నుంచి స్వాతంత్రులు అవ్వాలన్నా, పాపము నుంచి శాపము నుంచి స్వాతంత్రులు అవ్వాలన్నా, ఇబ్బంది నుంచి మీరు స్వాతంత్రులు అవ్వాలన్నా మీరు నూతనంగా జన్మించాలి. ఎందుకంటే రెండోదిగా మీకు చెప్తున్న జాగ్రత్తగా, నువ్వు ఎందుకు జన్మించాలో తెలుసా? యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ బై ద హోలీ స్పిరిట్. ఆత్మ ద్వారా నువ్వు కంట్రోల్ చేయబడాలంటే నువ్వు జన్మించాలి. మూడవదిగా ఇంకొక ప్రొఫెటిక్ వ్యూ చెప్తా చూడండి. ఆశీర్వాదం మిమ్మల్ని మీరు స్వతంత్రించుకోవాలంటే, మీ పిలుపుని మీరు స్వతంత్రించుకోవాలంటే, మీ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే, దేవుడిచ్చిన అభిషేకాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే, క్రీస్తు యొక్క పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే మీరు మరలా నూతనంగా జన్మించాలి. ఈరోజు ఎంతమంది అయితే నూతనంగా జన్మిస్తారో డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు అన్నీ స్వతంత్రించుకోబోతున్నావు. నీకు రావాల్సిన ఆస్తి, నీకు రావాల్సిన ధనము, నీకు రావాల్సిన ఘనత, నీకు చెందాల్సిన ప్రతిదీ నీకు చెందేటట్టు నీవు నమ్మిన యేసయ్య ఈరోజు చేయబోతున్నాడు. అందరూ లేచి నిలబడదాం. ఈరోజు ఒకటి అడగండి, ప్రభువా నీవు పిలిచిన పిలుపు నేను స్వాతంత్రించుకోవాలయ్యా. ఎంతో విషయాలు నేను కోల్పోయినాను ప్రభువా. ఈరోజు శారీరక ఆశ కాదు, నేత్ర ఆశ కాదు, డంబకము కాదు ప్రభువా, నీ ఆత్మీయ విషయాలు నేను నెరవేర్చాలి. నీ వెలుగుగా, నీ ఉప్పుగా నేను నిలబడాలి ప్రభువా. మన ప్రార్థనలో ఉందాం. తండ్రి మీకు వందనాలు, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడా. అయ్యా, నూతనముగా జన్మించి స్వాతంత్రం పొందుకోమనియు, నూతనముగా జన్మించి క్రీస్తును ధరించమనియు, నూతనముగా
జన్మించి ఆత్మతో నడుచుకునుడియు, నూతనముగా జన్మించి ప్రభువా ఆత్మతో ఆరాధించమని నువ్వు మాకు తెలియజేసి ఉన్నావు. నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీవు ఆత్మతో జన్మించినదే పరలోక రాజ్యంలోకి అడుగుపెట్టనన్నావు తండ్రి. ఆత్మతో నువ్వు జన్మిస్తే శారీరక ఇచ్చ నెరవేర్చలేనన్నావు ప్రభువా. ఎంతో గొప్ప కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. శారీరక ఇచ్చలు యేసుక్రీస్తు నామములో దూరమగునగాక. శారీరక ప్రతి ఒక్క స్థితి స్వభావం యేసుక్రీస్తు నామములో దూరమగునగాక. ఆత్మీయ స్వభావం ప్రతి బిడ్డ శరీరంలోకి ప్రవేశించునుగాక. ఆత్మీయ ఆశీర్వాదాలు వారు జీవితంలో పొందుకునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డ ఆత్మ ద్వారా నూతనంగా జన్మించునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డ వారికి కావాల్సిన విజయం వారు స్వతంత్రించుకుందురుగాక. వారికి కావాల్సిన ఆయుష్ వాళ్ళు స్వతంత్రించుకుందురుగాక. ఆరోగ్యం స్వతంత్రించుకుందురుగాక. గట్టిగా చెప్పండి అందరూ, ఆరోగ్యం స్వతంత్రించుకుందురుగాక. దీవెనలు స్వతంత్రించుకుందురుగాక. తండ్రి సంపద స్వతంత్రించుకుందురుగాక. నీ అభిషేకము స్వతంత్రించుకుందురుగాక. ప్రభువా ప్రతి ఒక్క స్థితిలో వర్ధిల్లునుగాక, విస్తరించునుగాక, అభివృద్ధి చెందునుగాక. యేసు నామమున ప్రభువా విన్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాలను దీవించి వర్ధిల్లింప చేయవలసినదిగా, ఈ వాక్యం వారి జీవితంలో గొప్ప క్రియను అనుగ్రహించి ముందుకు నడిపించే కృపను అనుగ్రహించవలసిందిగా యేసు నామమున ప్రార్థించి బతిమాలడిగి వీరందరినీ దీవించుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సదాకాలము వచ్చిన ప్రతి కుటుంబానికి తోడైండునుగాక. ఆమేన్.